వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లాలోని వట్టిపల్లి మండలంలో ఉన్నాము. ఇక్కడ రైతులందరూ మాత్రము రస్తరోక చేస్తున్నారు. అంటే రైతు బంధుకు సంబంధించిన నిధుల గురించి కావచ్చు, లేకుంటే రైతు రుణమాఫీ అంశాలపైన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేరినాయా లేదా అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ రైతులు మాత్రం భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ దీక్ష కూర్చున్నారు. అంటే రస్తరోక సంబంధించి అన్ని రాకపోకలు ఆగిపోవడం అయితే జరిగినాయి. ఇప్పుడు మనతో పాటు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఉన్నారు టీఆర్ఎస్కి సంబంధించి, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎందుకు ఈరోజు ఈ రస్తరోక చేయడం జరుగుతుంది? మన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం క్రితము ఏదైతే ప్రభుత్వం గద్దెనెక్కిరో 6 నుంచి 6 అమలు కానీ రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ ఎలాంటి ఇంతవరకు రైతులకైతే ఏర్పాటు చేయలేరు. దానికి నిరసనగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశారము, మా ఎమ్మెల్యే గౌరవ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆదేశారం ఈరోజు ఉట్పల్లి మండలంలో రైతులతో పాటు మా కార్యకర్తలందరూ పాల్గొని దాని నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వము సీఎం గారు ఏదైతే హామీలు ఇచ్చినావో హామీల ప్రకారము రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, బంగారం కానీ ఏదైతే మీరు అమలు చేసారో అమలు ఖచ్చితంగా చేయాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం యథావిధంగా ఖచ్చితంగా ప్రతిరోజు ఉంటుంది. మీ మీద ఎన్ని రోజులైతే మీరు ప్రభుత్వము ప్రజలను మోసం చేస్తున్నారో దానికి మేమందరము మీ నిరసన జరుపుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 2 లక్షల రుణమాఫీ రైతులకు అయిపోయింది. రైతులంతా రాష్ట్రంలో హ్యాపీగా ఉన్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. ఎవరైతే మీరు అంటున్నారో మీ యొక్క గౌరవ ఎమ్మెల్యేలు కానీ, గౌరవ మంత్రివర్యులు కానీ ఏ గ్రామంకైనా వెళ్దాం, ఆ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి కాలేదు, దాని మీద మేము సిద్ధంగా ఉన్నాం. మీతో పాటు మేము కూడా వస్తాం, జనాలను పిలుచుకుందాం, రైతులను పిలుచుకుందాం. ఎంతవరకు అయితే అమలు చేశారు దాని మీద మేము ఎప్పుడంటే మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు రైతుల దగ్గర నుంచి బోనస్ కింద కూడా వడ్లు కొంటప్పుడు 500 బోనస్ ఇస్తా అంటున్నాడు. అది ఇప్పటి వరకు అది అమల్లోకి వచ్చిందా, ఆచరణలో నడుస్తుందా? ఇప్పటి వరకు ఎలాంటి అమల్లో రాలేదు. ఇప్పుడు ఏమంటారు అంటే ముందేమో దొడ్డు కానీ సన్న ధాన్యం కానీ ఎలాంటి చెప్పలేదు. ఇప్పుడు ఏమంటారు అంటే తుమ్మల నాగేశ్వరరావు సన్న రైతులకి మేము 500 బోనస్ ఇస్తామని చెప్పి ఈ మధ్యలో చెప్పడం జరుగుతుంది. మరి ఇంతకుముందు ఇదే తుమ్మల నాగేశ్వరరావు గద్దెనెక్కక ముందు మేము రుణమాఫీ 15,000 చేస్తామని చెప్పి రుణమాఫీ చెప్పడం జరిగింది. నిన్ననే లేదు మేము కమిటీ వేస్తున్నాం, కమిటీ వేసిన తర్వాత సబ్ కమిటీ వేసిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం. మన వర్షాకాలం రైతు బంధు అయితే వెళ్ళిపోయింది, మేము వచ్చేదాన్ని రైతు బంధు చేస్తామంటాం. ఇది వేసేతోడు గ్యారంటీ లేదు. దాని గురించి మేము రైతులు కూడా దయచేసి మన తెలంగాణ రాష్ట్రంలో రైతులు కూడా, మా మండలంలో రైతులు కూడా మాకు కూడా సాంఘీభావం చెప్తూ అందరూ ఈ రోజులో చేసి వచ్చినందుకు కూడా వాళ్ళకి మరొకసారి కృతజ్ఞత చెప్తూ మేము రైతులతో పాటు ఉంటాం. ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిరసన చెప్తూ పోతుంటాం. మేము ప్రభుత్వంకి ఇదే నిరసన. మళ్ళీ జనాలకు కూడా ఏదైతే మీ గద్దెనెక్కిచ్చారో వారితో పాటు మీకు కూడా మేము ఎలాంటి బుద్ధి చెప్పాలని చెప్తాం. ఇది మా కేటీఆర్ గారి ఆదేశారం. ఎప్పుడైనా మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు క్రాంతికిరణ్ గారు కూడా దీనికి తోడుండి మేమందరం దీన్ని నిరసన చెప్తున్నాం. అంటే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఒక మాట మాట్లాడతాడు, సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు. ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులకు, పట్టదారులకు ఇద్దరికి కూడా రైతు రుసుము ఇస్తాము అని చెప్పేసారు, రైతు బంధు. మరి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అంటున్నాడు, వ్యవసాయ శాఖకి సంబంధించిన మంత్రి, రైతు చూసుకుంటాడా, కౌలు రైతు చూసుకుంటాడా, లేదా పట్టదారు చూసుకుంటాడా, మీరే చూసుకోవాలి, ఎవరికో ఒక్కరికి మాత్రమే రైతు బంధు పైసలు వేస్తామంటున్నాడు. దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఏ విధంగా అయినా వాళ్ళు ఎన్నో మభ్య చెప్పి దాని మీద సీట్ మీద ఎక్కిన తర్వాత వాళ్ళు వాళ్ళకే తెలియకొచ్చింది అసలు ప్రభుత్వంలో ఎంత బడ్జెట్ ఎంత ఉంది, రైతులకు ఎంత కేటాయించుకున్నారు, రైతులకు ఏమి ఇవ్వాలి, వాళ్ళకి పొందడం లేదు. ఒకరికొకరు పొందడం లేని మాటలు లేదు. తుమ్మల నాగేశ్వరరావు ఒక విధంగా మాట్లాడతాడు, మన సీఎం గారు ఒక విధంగా మాట్లాడతాడు, పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి ఒక విధంగా మాట్లాడతాడు. అసలు ఎవరు ముఖ్యమంత్రులు, ఎవరు మంత్రులు, ఎవరి పరిధి ఎవరికి ఉన్నది, ఎవరి అవగాహన ఎవరికి లేదు. ఇక్కడ అసలు బడ్జెట్ ఉన్న అవగాహన భర్తీ విక్రమార్కునికి అవగాహన ముఖ్యమంత్రికి ఉండదు, ముఖ్యమంత్రికి ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు ఉండదు. అసలు మొత్తానికి మా దగ్గరనే ఆందోళనే అని కొబ్బరికాయలు కొట్టిపోతున్నారు, అమలు లేదు. రోడ్లో ఉన్నారు. మేము వచ్చినప్పుడేమో రోడ్లు ఉన్నప్పుడు మా మీద రోడ్లు లేవని చెప్పి మా కేటీఆర్ మీద కానీ, కేసీఆర్ మీద, మా ఎమ్మెల్యే గారి మీద, మా కాన్స్టిట్యూషన్ మొత్తం రోడ్లు లేవని చెప్పి మా మీద దుమ్మెత్తిపోసారు. సార్ మీరు వచ్చే సంవత్సరం అవుతుంది, ఎక్కడ ఉందో అక్కడనే ఉంది. మాదెంతో మా దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకొని మీరు ఇస్తున్నారు. మా ప్రభుత్వంలో ఇచ్చిన ఏదైతే అమలు చేసిన హెచ్డిఎఫ్లు కానీ ఏ నిధులు అయినా అవే నిధులు మీరు పెడుతుంది తప్ప కొత్త నిధులు ఎలాంటి లేవు. ప్రభుత్వం ఇప్పటికైనా మీరు దయచేసి మీరు ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారో అమలు చేయండి. చేస్తే మీకు కూడా గౌరవంగా, మీకు కూడా పబ్లిక్ కూడా మీకు జేజలు పలుకుతారు. మీరు ఒకవేళ చేయనప్పటికీ మేము ఇదే విధంగా మా బీఆర్ఎస్ తరఫున ఇదే విధంగా నిరసన ఉంటుంది. ప్రతి మండలంలో ఈ విధంగా ఉంటుంది. మా ఉట్పల్లి మండలం కూడా మేము ఏలెత్తి చూపిస్తాం. మీకు కూడా ఈ ఖబర్దార్, ఈ విధంగా మీరు రైతులకు మోసం చేయకండి. దయచేసి రైతులకు ఆదుకోండి. రైతులు మీకు రుణపడి ఉంటారు. ఇది ఘోరమైన పరిస్థితి ఉంది. మీరు ఇన్సూరెన్స్ అన్నారు, బీమా అన్నారు, బీమా లేదు.
అసలు ఉన్న బియ్యం ఉన్ననే దిక్కులు రైతు బంధు దిక్కులేదు, బియ్యం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వాళ్ళ పాపం వాళ్ళకు కూడా మా గౌరవ ఎమ్మెల్యేలు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు 1-2 రోజులనే ఇన్సూరెన్స్ పడుతుండే 5 లక్షలు. ఆ ఇన్సూరెన్స్ చనిపోతే ఇన్సూరెన్స్ కూడా పడే రోజులు కూడా లేవు. సీఎం రిలీఫ్ ఫండ్ లేదు. ఏ విధంగా ప్రతి ఒక్కటి ఉంది. దయచేసి మేమందరం నిరసనకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం మా వాళ్ళు కూడా విజయం చేసినందుకు మేము కూడా ప్రతి ఒక్కదానికి మేము రైతులతోటి మేము నిరసన తెలుపుతూ ఈ విధంగా కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఈ 10 నెలల పాలనని ఎట్లా చూడొచ్చు? ఈరోజు రాష్ట్రంలో గత సంవత్సరం కింద 400 హామీలు అంటే 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు రైతు బంధు 6 నెలలకోసారి 2 పంటలకు 5,000 చొప్పున 10,000 వేసిండు. మేము వస్తే 7,000 చొప్పున 15,000 వేస్తామన్నారు. 2 సార్లు రైతు బంధు ముంచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నది. 2 సార్లు రైతు బంధువును ముంచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ 2 సార్లు ముంచి ఈరోజు ఏదో 10-20 మందికి మాత్రమే ఊళ్ళల్లో రుణమాఫీ జరిగింది. 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళు 70 మంది ఉంటే జరిగిన వాళ్ళు 30 మంది ఉన్నారు. అది రైతు బంధు 7,000 వేస్తాను 15,000 వేస్తాను వేయలేడు. ఇప్పటికీ 2వ దఫా రైతు బంధు రావాలి, అది ఇవ్వలేడు. మహిళలకు 2,500 ఇస్తున్న మహాలక్ష్మి పథకం అమలు చేయలేకపోయిండు. అదేవిధంగా నిరుద్యోగులకు 5,000 ఇస్తున్న వృత్తి కూడా ఇవ్వలేకపోయిండు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తున్నాడు, కౌలు రైతులకు ఇవ్వలేదు. ఇప్పటికీ రైతు బంధు మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. నిన్న మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ మేము సర్వే చేస్తున్నాం, పంటున్నోళ్ళకే ఇస్తాం, కౌలు పట్టుకున్నోళ్ళకి ఇస్తామా పట్టున్నోళ్ళకి ఇస్తాం అనేది ఇప్పటి వరకు వాళ్ళకే అవగాహన లేకుండా పోయింది. ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడతాడు, డిప్యూటీ సీఎం గారు ఒక మాట మాట్లాడతారు, తుమ్మల గారు ఒక మాట వాళ్ళకే బడ్జెట్ ఎంత ఉంది, రైతులకు ఎట్లా ఆదుకోవాలనే ఇన్నిత జ్ఞానం కూడా వాళ్ళకి లేకుండా పోయింది. రైతులను మాట ఇచ్చిన 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు చెప్పి గద్దెనెక్కిన దొంగ ప్రభుత్వం ఈరోజు రైతులను మోసం చేస్తుంది. రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు నువ్వు 7,000 ఇయ్యకప్ప, అదే కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 లేకపోతే గద్దెను దిగానే ఈ రైతులంతా ఈరోజు మన రాష్ట్ర కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు మేము మాతో పాటు మండలంలో రైతులందరూ కూడా సంఘీభావం తెలపడం జరిగింది. మేమందరం కూడా ఎప్పుడూ ఈ ప్రభుత్వాన్ని వెంటనే మేము గద్దె దించే వరకు వెంబాడుతుంటాం. రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని ఎంబడే ఉంటాం, రైతులను న్యాయం చేసే వరకు ఎంబడి ఉంటాం. రైతు బంధు వెంటనే వేయాలి, రైతు బంధుకి ఇస్తున్న 7,000 15,000 రూపాయలు వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. చేయలేని పక్షంలో మేము కూడా మరి ఈ రైతులతో పాటు మేమందరం కూడా ప్రభుత్వానికి నిలదీస్తూ ఉంటాం. ఈ 2 లక్షల రుణమాఫీ అమలు చేయలేనటువంటి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం మరొకసారి ఈ విధంగా రైతులను మోసం చేస్తూ రైతు బంధును ముంచుతూ వాళ్ళకి ఇస్తున్న 500 బోనస్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. రుణమాఫీ అయిందని డప్పు కొడుతున్నారు. రండి ఏ ఊర్లో పోదాం చర్చ పెడదాం, ఎంతమందికి అయిందో మాట్లాడదాం. సరే మీరన్న ఊర్లో వట్పల్లి ఊరుంది, వట్పల్లి ఊరిలో ప్రతి ఒక్క రైతు రుణమాఫీ అయిందా కనుక్కుందాం. ఎవరికి కాలేదు. ఏదో చేసినామనే చేతులు దులుపుకున్నారు, ఏదో దాని రేషన్ కార్డు లింక్ అంటున్నారు, అది అంటారు ఇది అంటారు, ఏది లేదు. రైతులను వెంటనే రైతు బంధు అమలు చేయకపోతే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉధృతంగా రైతులతో పాటు మేము ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ సంఘీభావానికి వచ్చినటువంటి పార్టీ నాయకుల కార్యకర్తలకు రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. మాట్లాడతావా? రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే